ఏ రాకేష్, ఏమిట్రా ఏమిట్రా అక్కడ మాటలు? ఇది రావో. అది దుకాణంలో బయట నాకు బయట కొంచెం పని ఉంది. చీటీలు రాసే చిన్నస్వామి కూడా ఈరోజు రాలేదు. కూర్చుని పార్టీలకి డిమాండ్ నోటీస్ రాయి. బుద్ధిగా పంచాయి. పని పాట లేకుండా వీధుల్లో తిరక్కు. వడ్డీలు చక్ర వడ్డీలు వేయటం నేర్చుకో. సంజే, అరే నేను నీ వయసులో మా నాన్నకి కుడి భుజంలా ఉండేవాణ్ణి. నాన్న, కాలేజీలో ఫ్రెండ్ నాన్న, పాఠాల గురించి మాట్లాడుతున్నాం. పాఠం గురించి మాట్లాడావు, పళ్ళు రాలుతాయి. పని చూడరా, కదలకుండా కూర్చుని రసీదులన్నీ రాయి. అర్థమైందా? నగల్ని నగలు తెచ్చిన వాణ్ణి అంచనా వేయి. అది మానేసి కూర్చుని పని చూడరా. వస్తాను. అలాగే. మనోహరి కృష్ణదాసి భవనం, కందనల్లూరు. మీనాక్షి వాళ్ళ దాది. అమ్మమ్మ పేరే. మంచి ఛాన్సే. దీనితో మీనాక్షి కన్నా తెలివైన వాడినని ప్రూవ్ చేద్దాం. అప్పు పేరుతో బెదిరిస్తే తప్పకుండా భయపడుతుంది. ఈరోజు నోటీస్ పంపిద్దాం. భట్టాచారి, నాకు సందేహం తీరుస్తావా? మళ్ళీ సందేహమా? ఏమిటో అడుగు భగవంతుడా. భట్టాచారి, పామును కొడితే పాపం అంటావా? పాము దైవంతో సమానం. అది ఆదిశేషువుకి ప్రతిరూపం. పాము పడగ విప్పితే కర్పూర హారతిచ్చి ఇలా లెంపలు వేసుకోవాలే తప్ప దాన్ని కొట్టకూడదు. నిజమేనా? అవును, నిజమేనయ్యా. రే, నీ కాళ్ళ దగ్గర పాముందిరా. ఏదిరా? ఊరికే చెప్పానురా. ఏరా భట్టాచారి, పాముకేంట్రా పాము పాము అంటున్నావు? పామునుగానే ఏదో కంగారులో మాట తడపడిందిలే. ఎరా, నువ్వు మారనే మారవా? నీలాంటి వాళ్ళతో నాకు అసలు సహవాసమే వద్దు. వస్తాను. భట్టాచారి, నా అనుమానం తీర్చి వెళ్ళరా. ఏమిటి? కోడూరు కుటుంబరావుకి షష్ఠి పూర్తి అనుకుంటున్నారే. షష్ఠి పూర్తి అంటే ఏమిట్రా? 60 సంవత్సరాలు పూర్తయితే షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఎందుకని 60 సంవత్సరాలు పూర్తయ్యాక చేస్తారు? 60 బంధాలు, 60 అనుబంధాలు, 60 కోర్కెలు, 60 ఆశలు, 60. ఒక మనిషికి భగవంతుడు నిర్ణయించిన సరాసరి ఆయుష్కాలం ఈనాటి ప్రకారం 60 సంవత్సరాలు. దాన్ని దాటితే బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటున్నట్టుగా జీవితాన్ని ఛార్జ్ చేస్తూ పవర్ని పెంచుకుని వారి యొక్క ఆయుష్కాలాన్ని అధికం చేసుకోవడానికి వారి అర్ధాంగి మెడలో మరోసారి సూత్రధారణ గావించమంటారు. అంటే అర్ధాంగికి తాళిగట్టే ఆయుష్ పెరుగుతుందా? అవునరా, ఆవిడ మాంగళ్య బలం అతని ఆయుష్ని పెంచుతుందిగా. ఇంకోటి గమనించావా? పంచాంగంలో 60 తెలుగు సంవత్సరాలేగా ఉన్నాయి. పంచాంగం అంటే ఏమిటి? పంచభూతాలంటే ఏమిటి? దెయ్యం, భూతం, కాటేరి, పిశాచి, బ్రహ్మరాక్షసి. అబ్బా పరంధామ, నీరు, భూమి, నిప్పు, గాలి, ఆకాశం. అయితే మరి ఉప్పు, పప్పు, చింతపండు? ఉప్పు లేదు, పప్పు లేదు. ఏమిట్రా వాగుడు? 5 సహజ శక్తులను ఆధారంగా తీసుకుని నిర్ణయించేదే పంచాంగం. తల మీద ఒకడున్నాడుగా, ఆయన చూసుకుంటాడు. కాదు, మనం చేసే చేతలను బట్టే ఆయన కాపాడతాడు. తప్పు చేస్తే తల మీదే కొడతాడు. చాలే పోరా. అయ్యో కొట్టేశాడే. ఎవర్రా మీరు? ఏమిటి ఇలా వచ్చావు? అది అవును, నీ మార్క్ షీట్ అది? ఇదిగో. ఏమిటి మెయిన్ సబ్జెక్ట్లో సెంటం రాలేదు? చదవడం లేదు. ఇక పైన నా దగ్గరకు వచ్చి చదువు. అవును, ఇంటి నుంచి ఏమైనా కబురు తెచ్చావా? అవును, కానీ అది మన ఇంటి నుంచి కాదు. ఒకరు పాపం నీతో విషయం చెప్పమన్నారు. ఏమిటి? అమ్మా నాన్న
గుళ్ళో నవగ్రహాల అర్చన కోసం పంపినప్పుడు అక్కడ కృష్ణవేణమ్మ కనిపించారు. నాకు పాపం అనిపించింది. ఆవిడ చాలా భయపడుతూ నా దగ్గరకు వచ్చి ఎంతో బాధగా ఓ విషయం చెప్పారు. ఏమిటది? బాబు, అదే నన్నేలే. మీ పిన్ని కళ్యాణిని మీనాక్షిని చదువుకోమని కేకలు వేయమను అన్నారు. ఈసారి టెస్ట్లో తను సరిగ్గా రాయలేదని విన్నాను. అది చదువుకుని బాగుపడితేనే నా దిగులు తీరుతుంది అన్నారు. కళ్యాణికి అంతా తెలుసు. తనకు 24 గంటలు చదువు చేసే సరస్వతిలా ఉంటుంది. మన స్టూడెంట్ సరస్వతి కాదు, గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతిలా ఉంటుంది అన్నారు. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆ, ఏయ్ ఇదిగో. అది నెక్స్ట్ వీక్ తీసుకుంటా ఉంచు. హ్మ్. మీనాక్షి, నీకు విషయం మొత్తం ఒకేసారి చెప్పకుండా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చెప్తాను. మా పిన్ని ద్వారా సిడ్నీ షెల్టన్ రాసిన మాస్టర్ ఆఫ్ ది గేమ్ బుక్లో వచ్చే చెస్ ఆట సీక్వెన్స్ని నీ దగ్గర ప్లే చేస్తాను. ఏయ్, నే వచ్చింది కూడా తెలియకుండా ఏమిటంత ఆలోచన? వచ్చేసావా? సరే, నేను నిన్ను ప్రశ్న అడుగుతాను. తెలివి గొప్పదా, చదువు గొప్పదా? చదువుకుంటేనేగా తెలివి వస్తుంది. చదువుకి తెలివికి సంబంధం లేదు. చదువు లేని మేధావులు ఎందరో ఉన్నారు. మనసులో ముద్రించబడేదే చదువు. అవును, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? నాకు చదువు కంటే గేమ్స్లోనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకో తెలుసా? తెలీదు. లవ్ అనే వర్డ్ని తరచూ యూజ్ చేసే చోట్లు టెన్నిస్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటివి. అందులో స్కోరు 1 లవ్ 2 లవ్ అనే చెప్తారు. హోప్ లవ్ గేమ్ అనేది లవ్ను బేస్ చేసిన ఆడే గేమ్. నేను నీ లవ్ స్టోరీ వినడానికేమీ రాలేదు. నీ లవ్ కామెంట్ని చాలించి విషయానికి వస్తావా? నువ్వు చాలా నేరో మైండెడ్ అనుకుంటున్నావు. ఉమ్, లవ్ అంటే తప్పుగా ఎందుకు అనుకుంటావు? ప్రేమ అంటే కరుణ అని కూడా అర్థం ఉంది. ప్రేమ 1, ప్రేమ 2, ప్రేమ విశ్వాసం. ఈ విధంగా స్కోర్ని అనువదించి చూడు. ప్రేమే సర్వం. అదే ఇక్కడ అంటున్నాను. అబ్బా సుత్తికేసు, నీకున్నంత జ్ఞానం ఈ అజ్ఞానికి లేదు స్వామి. నువ్వు శ్రీశైలం వెళ్ళొచ్చిన విషయం మాత్రం చెప్పు. సరే, ఈరోజైనా ఆటంకం లేకుండా చెప్తాను. మీ అమ్మగారికి అదృష్టం లేదు. ఆయన్ని చూసొచ్చినప్పుడు ఛే, ఆయన వదిలి ఎందుకు ఇలా అయ్యారా అనుకున్నాను. నిజమా? యు మీన్ ఆయన ఎక్కడో ఉన్నారు. ఆయన గుణం, ఆయన మంచితనం మీ అమ్మగారు ఎందుకు మిస్ చేసుకున్నారు? ఆయన్ని అమ్మే వదిలేసిందా? డైవర్సా, గొడవలా? అంటే ఆయన్ని అంతరాయం కలిగిస్తున్నందుకు శంతవ్యుణ్ణి మీనాక్షి నిన్ను కళ్యాణి మేడం వెంటనే తీసుకురమ్మన్నారు. ఆ, అయ్యో, ఏయ్, చెప్పేది విని వెళ్ళు. లేదమ్మా, వెంటనే రమ్మని చెప్పారు. అయ్యో సారీ. నేను ఏమయ్యా, మేడంతో చెప్పయ్యా, ఆవిడ నాకు పిన్నే. మాట్లాడొస్తుందని చెప్పు. అయ్యో, వెళ్ళకపోతే మేడం ఊరుకోరు. అందుకే కనిపించగానే చెప్పమన్నాను. ఛ, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. పోనీ నేను వెయిట్ చేస్తాను. ఈవినింగ్ కలుద్దాం. మామూలుగా ఇటువంటి విషయాలు మేడంతో చెప్పకుండా ఉండడానికి టిప్స్ ఇస్తారు. నువ్వు మేడంతో చెప్పడం కోసమే నేను నీకు టిప్స్ ఇవ్వను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. నా ప్లాన్ కరెక్ట్గానే వర్కౌట్ అయింది. చెప్తా. అరేరే మాణిక్యమా, ఏమిట్రా ఈ మధ్య కనపడలేదే అనుకుంటున్నా. ఇదంతా నీ పనేనా? ఓయ్ రామా, నేను అందరిలా వెర్రివేసను అనుకున్నావా? కృష్ణవేణిని అడిగితే మనోహరితో కలిసి నాకే టోకరా ఇస్తావా? అందరిలాంటి వాడే ఈ మాణిక్యం అనుకోకు, సరేనా? మిగతా వాళ్ళలా నువ్వు రాముని తక్కువ అంచనా వేయకరా. నువ్వే వచ్చి కృష్ణవేణి కావాలన్నావు. నువ్వే వచ్చి డబ్బిచ్చావు. ఏరా, బెదిరిస్తే అంతా జరిగిపోతుంది అనుకుంటున్నావా? రే, కట్టండి. ఏయ్, కట్టేశారు కదా. పంచి ఊడుతోంది, కట్టండిరా. ఏయ్, చెప్పండిరా. ఏయ్, కట్లయ్యా. ఓహో, చూడు, నీకు 30 రోజులు గడువిస్తున్నాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. కృష్ణవేణి నాకు కావాలి. అయితే ఓ పని చెయ్యి, నన్ను ఎత్తుకొచ్చినట్టే తన్నే ఎత్తుకొచ్చి. ఏయ్, పేరు పాడవుతుందయ్యా. ఏదో ఇప్పుడు పాడవునట్టు పోరా. మాణిక్యం,
నువ్వు తప్పు చేశావు. నేను ఆలోచించేలా చేశావు. ఏనుగు తనని కట్టేయడానికి తాడును తనే అందిస్తుంది. అదేవిధంగా నీ రంగు బయట పెట్టుకున్నావు. నేనిచ్చిన మాట నిలబెట్టుకునేలోగా నన్ను కట్టేసి కొట్టావు. అదే నీ తప్పు. లేడీస్ విషయంలో స్మూత్నెస్ ఉండాలి. నువ్వు రౌడీవైతే మనోహరి కేడి, అది మర్చిపోకు. ఏమిటి భయపెడుతున్నావా? పోవయ్యా. భయపెడుతున్నది నువ్వా నేనా? కోరిక తీర్చుకోవడానికి రొక్కం చాలరా, రౌడీలు అవసరం లేదు. అర్థమైందా? దీన్ని నేను లైట్గా తీసుకోవాలో ఫైట్గా తీసుకోవాలో నువ్వే నిర్ణయించుకో. నాకు నువ్వు ఒక్కడివే కస్టమర్వి అనుకోకు. శంభులింగం లాంటి పెద్ద పార్టీలు నా చేతిలో ఉన్నాయిరా. ఎప్పుడు ఉమెన్ అండ్ వైన్ విషయంలో వచ్చే గొడవ సీక్రెట్గా ఉండాలి, పాలిష్డ్గా రహస్యంగా ఉండాలి. తెలిసిందా? ఇదే నువ్వేదో ధర్మకార్యం చేసి నేను నిన్ను మోసం చేస్తుంటే ఊరంతా నీకు సపోర్ట్ చేస్తారా? ఈ విషయంలో ఊళ్ళో ఒక్క వెధవ కూడా నీ తరఫున మాట్లాడు. అది గుర్తుంచుకో. ఒరేయ్, నా అనుభవంతో చెప్తున్నాను. ఆశ చూపించి అందుకోవాల్సిన దాన్ని నీ గూండాలతో బెదిరించి పొందాలనుకోకు. అర్థమైందా? నా లెవెల్కి నిన్ను కస్టమర్గా కన్సిడర్ చేయడమే తప్పు, నీచం. వెళ్ళిరానా? ఏయ్ మీనాక్షి, సుందర్తో మాట్లాడొచ్చావుగా, ఏం చెప్పాడు? నీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం దొరికిందా? వెళ్ళిన చోట మీ నాన్న గురించి ఏం తెలిసిందట? దరిద్రుడు తలకడగాలనుకుంటే వడగళ్ల వాన కురిసిందట. అలా ఉంది. ఆ సుందరేశ్వరుని నేను బతిమాలి శ్రీశైలం పంపించడం. ఆ రోజు చెప్పడం మొదలుపెట్టాడు. ఆలోగా వాళ్ళ బావగారు వచ్చారు. మిస్ అయింది. తర్వాత ఆ తర్వాత తనే వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలో కళ్యాణి మేడం రికార్డ్ సబ్మిట్ చేయమని ప్యూన్తో కబురు చేశారు. ఆటంకాలు వచ్చే కొద్దీ అదే నా మనసుకి ఎంతో బాధగా ఉంటోంది. ఇప్పుడేమో అతను ఆడుకుంటున్నాడు. నాకు విసుగు పుడుతోంది. ఏయ్, మనం ఒకటి సాధించాలంటే ఓర్పు అవసరం. మనిషికి విసుగు కలిగితే ముందడుగు వేలేడు. ఎలాగైనా ఆ సంగతి తెలుసుకొని తీరుతాను. అంతవరకు ఆ కోతి చెప్పినట్టు విని తీరాలిగా. సంతోష్ లేవరా. రే సంతోష్ లేవరా. రే ఏమిట్రా ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు? రే నాకు మనసేం బాగోలేదురా. రే నీకు మనసు బాగపోతే నన్నేం చెప్పంటావురా? ఒరే నా మనసులో ఉన్నది నీతో చెప్పాలనిపిస్తోందిరా. రే వద్దురా, ఆ రోజు నన్ను దోమకి బలి చేసావు. నా ప్రాణ స్నేహితుడివి, నీతో చెప్పకుండా ఎవరితో చెప్పుకుంటాను? జీవితంలో శోకం ఉండొచ్చు, కానీ మీనాక్షి విషయంలో శోకమే జీవితం అయిందిరా. తనకి క్యాన్సర్ లేదని తెలిసిపోయిందిగా, మరి ఇంకెందుకు శోకం? రేయ్, మీనాక్షికి తండ్రి లేడురా. ఆయన ఎవరన్న విషయం తెలీదు. ఆయన్ని కనిపెట్టడం కోసం నన్ను శ్రీశైలానికి పంపించింది. తను ఎవరినైతే తండ్రి అనుకుంటుందో ఆయన తన తండ్రి కాదురా. ఈ విషయాన్ని తనతో ఎలా చెప్పాలి? చెప్పకపోతే మానే. నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నారో నువ్వు? ఒరేయ్, ఓ ఆడపిల్ల జీవితంలో ఆమె తండ్రికి ఎంత ముఖ్యమైన స్థానం ఉంటుందో తెలుసా? మాత, పిత, గురువు, దైవం అంటారు. కానీ మీనాక్షి జీవితంలో మాత తర్వాత గురువు, దైవమే ఉన్నారు. పితృస్థానం శూన్యం. ఒరే నాయనా,
ఇక నేను తట్టుకోలేనురా, నన్ను వదిలే ప్లీజ్. చూసావా, నేను చెప్పింది నువ్వు తట్టుకోలేకపోయావు, ఆయన చెప్పింది నేను తట్టుకోలేకపోయాను. మనకే ఇలా ఉంటే తనకెలా ఉంటుంది? రేయ్ సుందరేశ్వర, నీకంటే దోమలేనయం. నేను డాబా మీదకే వెళ్ళి పడుకుంటాను. ఏమే, నువ్వే నట్టింట్లో తిప్పుకుంటూ తిరుగుతున్నావు, బట్టలు కూడా ఇక్కడే ఆరేయాలా? ఏ నువ్వు కూడా ఇక్కడ కులుగుతూ కూర్చున్నావుగా, నీ అందానికి అందెలు ఒకటే తక్కువయ్యాయా? నీ మాటలే ఇల్లంతా మారుమోగుతున్నాయిగా, ఇక అందెల చప్పుడు కూడా వినాలా? నేను ఇక్కడ కూర్చుని కూరగాయలు తరుగుతున్నాను, నన్ను కూడా ఏమన్నా అనండే. నాన్న, ఒకే వాక్యంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడన్నారే, నీ రక్తమే నీకు శత్రువు అని. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళని చూస్తూ ఉంటే నాకు బాగా అర్థమవుతుంది. మీ జెనెటిక్ వారికి ముగింపే లేదా? సార్, అడ్వకేట్ జగన్నాథాన్ని వచ్చానని రుద్రమూర్తి గారితో చెప్పండి.